ఆయన ఒక అనారోగ్యంతో చనిపోతున్నాడు. చనిపోయే ముందు తన సేవకులని తన ఇంటి వారిని పిలిచి చెప్పాడంట, నా శవాన్ని మీరు తీసుకువెళ్ళేటప్పుడు నా యొక్క శవం బాక్స్ లో నుండి నా 2 చేతులు పైకి ఎత్తి పెట్టండి మీరు అని చెప్పాడంట. ఎందుకు అయ్యారంటే, నేను సమస్తాన్ని సంపాదించుకున్నాను, రాజునయ్యాను, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాను, ఆస్తిని సంపాదించుకున్నాను, నాకంటూ లేనిదంటూ ఏమి లేదు. కానీ నేను తిరిగి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్తున్నాను, ఖాళీ చేతులు ఇవేమి నేను తీసుకెళ్ళలేదు. నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నా పొలము, నా ఇల్లులు, నా జ్ఞానము, నా చదువు ఏమి నేను తీసుకెళ్ళట్లేదు. నేను ఖాళీ చేతులతో నేను వెళ్తున్నానని ప్రజలందరికీ నేను తెలియపరుస్తున్నట్టు అని చెప్పేసి చెప్పాడు. సొలొమోను రాజు కూడా అన్నాడు, భూమి మీద మరి ఏంటంటే పడిన ప్రయాసం అంతా కూడా ఏంటంటే వ్యర్థం, సూర్యుడి కింద నరుడు పడు ప్రయాసం అంతా కూడా వ్యర్థం, 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 సమస్తము వ్యర్థమే. ఎప్పుడు వ్యర్థము? దేవుని సన్నిధిలో కాకుండా, దేవుడి చిత్తంలో కాకుండా, దేవుడికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మనం ఏది చేసినా కూడా సమస్తం ఏంటంటే వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. మరి అదే సొలొమోను